నమశంకరాయ. చాలామందికి ఉన్నటువంటి కన్‌ఫ్యూజను ఈ ఏప్రిల్ 19వ తారీఖు రోజున, 20వ తారీఖు రోజున అక్షయ తృతీయ ఎప్పుడు? మనకు దగ్గర ఉన్నటువంటి ధర్మసింధు గ్రంథాల ప్రకారం, పరాశర సంహిత, పరాశర స్మృతి ప్రకారము ఈ అక్షయ తృతీయ 20వ తారీఖు రోజున జరుపుకోవడమే మనకు సబబుగా ఉంటుంది. కారణం ఏంటంటే 19వ తారీఖు రోజున ఉదయం 10:38 వరకు విదియ తిథి ఉండి, తదనంతరం తదియ వస్తుంది. కాబట్టి 20వ తారీఖు రోజున దృక్ సిద్ధాంతం ప్రకారం ఉదయం 7:28 వరకు, పాత గణిత పంచాంగం ప్రకారం 11:32 వరకు ఈ యొక్క తదియ తిథి ఉంది కాబట్టి 20వ తారీఖు రోజునే ఈ అక్షయ తృతీయ అనేటువంటిది జరుపుకోవడం మనకు శాస్త్ర సమ్మతము. కాబట్టి ఈ యొక్క అక్షయ తృతీయ రోజున మనకు మిథున లగ్నంలో గురువు ఉంటాడు. శుక్రహోర 11-12. కాబట్టి 11 గంటల నుంచి 11:39 మధ్య కాలంలో శుక్రహోరలో ఉండగా, మనం బయట షాపు నుంచి గళ్ళ ఉప్పు, చక్కటి పసుపు, అలాగే డెవోషనల్ పూజా స్టోర్‌లో నుంచి గోమతి చక్రాలు, నక్షత్ర గవ్వలు అని అంటారు. ఇవి మన ఇంటికి పట్టుకొని వచ్చినట్లయితే, లేదా మోతీ శంఖం అని అంటారు, మన ఇంటికి పట్టుకొని వచ్చి చక్కగా ఉన్నట్లయితే లక్ష్మీ స్థిర నివాసముగా ఉంటుంది. అలాగే దానాది కార్యక్రమాలు కూడా ఈ సమయంలో ఉదక కుంభ దానం అనేటువంటిది చెయ్యాలి. అనగా 11-11:39 మధ్య కాలంలో ఉదక కుంభ దానము చెయ్యాలి. అనగా నీటితో నింపినటువంటి చెంబు, అది రాగి చెంబైనా, ఇత్తడి చెంబైనా, మట్టితో చేసిందైనా కానీ ఈ మూడిటితోనైనా ఉండాలి. అది బ్రాహ్మడికి దానం చెయ్యాలి. ఇక తరువాత విసనకర్రలు, గొడుగు, చెప్పులు, మిఠాయిలు, చక్కటి ఖద్దరు వస్త్రము శక్తి మేర దానం చేయాలి. అంతేకాకుండా అవసరమైనటువంటి వాళ్ళకి ఎవరికైనా కానీ ఈ యొక్క అక్షయ తృతీయ రోజున ఈ చెప్పిన విధంగా ఆ సమయంలో దానం చేసినట్లయితే చాలా పుణ్యాన్ని మనం సంపాదించుకున్న వాళ్ళమవుతాం.